చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాక్లెట్స్ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాక్లెట్స్ తినాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్లో పలు కంపెనీలకు చెందినటువంటి చాక్లెట్స్ లభిస్తూ ఉన్న విషయం అయితే తెలిసిందే. వాటిలో క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ వినియోగదారులను ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్లోని అమీర్పేట మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి క్యాడ్బరీ చాక్లెట్ ఉన్నాడు. ర్యాపర్ ఓపెన్ చేసి తీరా తిందామనుకునేసరికి సజీవంగా ఉన్న పురుగు కనిపించింది. దీంతో ఆ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ తినడంపై తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి సురక్షితం కాదు అంటూ తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నిర్ధారించింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ తినకూడదు అంటూ వాటికి దూరంగా ఉండాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే క్యాడ్బరీకి చెందిన అన్ని రకాల చాక్లెట్స్ కూడా కేవలం రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ మాత్రమే సురక్షితం కాదని తెలంగాణ ఫుడ్ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. అమీర్పేట మెట్రో స్టేషన్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్లో పురుగులున్న ఆ శాంపిల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ల్యాబ్లో విశ్లేషణ చేసిన అధికారులు అందులో వైట్ వామ్స్ అంటే తెల్ల పురుగులు ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం క్యాడ్బరీ రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ సురక్షితం కాదు అంటూ నిర్ధారించారు. మరి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగులు రావడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.